గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకోసం ఎక్సైటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము డైలీ పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్, ఇంటర్న్‌షిప్స్ అండ్ యూజ్‌ఫుల్ కంటెంట్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దట్ మీరు ఆ యూజ్‌ఫుల్ కంటెంట్ తెలుసుకోవచ్చు. అండ్ అలానే మేము పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్న్‌షిప్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మన మెయిన్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏఎన్‌జెడ్ ఈస్ హైరింగ్ ఆపరేషన్స్ అనలిస్ట్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెషర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్, బీబీఏ, బీబీఎం, ఎంకామ్, ఎంబీఏ అడుగుతున్నారు. దీనికి 2021, 22, 23 అండ్ 24 పాస్ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ రిటన్ అండ్ ఓరల్ ఇంగ్లీష్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ ఇన్ ఎక్సర్సైజింగ్, సౌండింగ్, జడ్జ్‌మెంట్, బ్యాక్ అండ్ బై అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. క్యారీయింగ్ ఇంప్రెసివ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ విత్ అవర్ ఆస్ట్రేలియన్ ఫ్రంట్ లైన్ అండ్ లీడింగ్ లెండర్స్‌తో అడుగుతున్నారు. స్ట్రాంగ్ ఇన్ లివింగ్ కల్చరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ టు డెమాన్‌స్ట్రేట్ సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, కొలాబరేషన్, ఎక్సలెన్స్, ఇంటిగ్రిటీ అండ్ రెస్పెక్ట్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే పూణే. మేము మీకోసం ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి అయితే ప్రిపేర్ అవ్వండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కాగ్నిజెంట్ ఈస్ హైరింగ్ ట్రైనీ రోల్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీఏ, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ అలైడ్ స్ట్రీమ్స్ అడుగుతున్నారు. ఆర్ ఇన్విటెడ్ టు అప్లై అంటున్నారు. అంటే ఈ కోర్సెస్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 2022, 23 అండ్ 24 పాస్ అవుట్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ప్రొసెస్ ఏ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ ఇంక్లూడింగ్ ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ అడుగుతున్నారు. డెమాన్‌స్ట్రేట్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ ఇన్ ఆల్ టాస్క్స్ అడుగుతున్నారు. షో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వెర్బల్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే ఇది కూడా పూణే, ఇండియా. అండ్ ఈ కాగ్నిజెంట్ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో అది కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము క్వెషన్ అండ్ ఆన్సర్స్. సో చెక్ చేయండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫర్ ఈస్ హైరింగ్ ప్రొడక్ట్ సపోర్ట్ అనలిస్ట్ రోల్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ విత్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ అడుగుతున్నారు. అండ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ విత్ బీటెక్ ఆర్ బీఈ ఇన్ ఎనీ స్ట్రీమ్ అడుగుతున్నారు. బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. దీనికి ఫ్రెషర్ ఆర్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వరకు అప్లై చేసుకోవచ్చు. ఎబిలిటీ టు అప్లై ప్రొడక్ట్ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ నాలెడ్జ్ టు అరైవ్ ఎట్ ఎఫెక్టివ్ అండ్ క్విక్ సొల్యూషన్స్ అడుగుతున్నారు. గుడ్ డేటా ఎంట్రీ స్కిల్స్ అడుగుతున్నారు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30-40 వర్డ్స్ పర్ మినిట్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు, ఇండియా. అండ్ అలానే ఈ ఇన్ఫర్ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ రోల్‌కి ఏమైతే క్వెషన్స్ అడుగుతారు, ఏంటి అనేది అంతా మేము ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో చెక్ చేయండి. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే సిస్కో ఈస్ హైరింగ్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్లీటెడ్ 3 ఇయర్ నాన్ ఇంజినీరింగ్ డిగ్రీ అడుగుతున్నారు. అంటే బీకామ్, బీబీఏ, బీఏ, బీబీఎం ఎక్సెట్రా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. యూ మస్ట్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2024 అండ్ అబ్టైన్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. 2024 పాస్ అవుట్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ బి అవైలబుల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 మంత్స్ అడుగుతున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పేషన్ అండ్ డిజైర్ టు లెర్న్, కెన్ డూ, యాటిట్యూడ్, ప్రొయాక్టివ్ ఎంగేజ్మెంట్, సొల్యూషన్ సీకింగ్ అండ్ ఏ టీమ్ ప్లేయర్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు, ఇండియా. అండ్ అలానే ఈ సిస్కో జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రోల్‌కి ఏమైతే క్వెషన్స్ ఆళ్ళు అడుగుతారో దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనేదంతా మేము ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో చెక్ చేయండి. అండ్ అలానే ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం లింక్స్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో అందరూ అప్లై చేసుకోండి. జాబ్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఈ రోల్స్ అన్నిటికి ఎలిజిబులో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ అలానే ఈ జాబ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతాయి. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. థాంక్స్ ఫర్ వాచింగ్.